ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. వారు అధికారంలో ఉన్నప్పుడు 15 రూపాయలు ఇవ్వకపోయినా ఇప్పుడు మాత్రం 15,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు మహాలక్ష్మి పథకం వద్దని చెప్పాలంటూ సవాల్ విసిరారు. మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభిస్తే సిస్టర్ మీ బస్సు మీ ఇంటికి వస్తుందా, మీరు బస్ స్టాండ్కి పోతున్నారు? హ్యాస్టీదే ఉంది కదా, దాంతో ఆటో నష్టం జరుగుండొచ్చు, కొద్దిగా ఆటోకు సంబంధించి కాదట్లేను. కానీ ఒక గౌరవ మాజీ మంత్రి, పెద్ద సీనియర్ మంత్రి ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళంతా ఆర్టీసీ మహాలక్ష్మి పెట్టాలి సార్, ఏం మాట జరుగుతున్నారు. ఒక కొత్త మెట్రో వచ్చింది, 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. దానికి మొత్తం మెట్రో వల్ల ఆటో కార్మికులందరి జీవితాలు ఖతం చేసినట్ట. ఇట్స్ రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం వల్ల. మేము మా గవర్నమెంట్ ఎన్నికలకు ముందు చెప్పినాం, మహిళలకు ఉచితంగా ఇస్తాం. మీకు ఇష్టం లేదు చెప్పని అడిగినాం, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతున్నాం. మహిళలకు బస్ ప్రయాణం ఇవ్వడం మీకు ఇష్టం లేదు చెప్పండి. కానీ ఆటో కార్మికుల శవాల మీద పేలాలు ఏరుకొని వాళ్ళు ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు, మీరున్నప్పుడు 15 రూపాయలు ఇవ్వలే, 15,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే నవ్వుకుంటారు. ఆటో ఇంజన్ వాళ్ళ మీటింగ్ వచ్చినా మీ పట్ల కన్సర్న్ ఉంది, తెలంగాణ ఫార్మేషన్లో మీ రోల్ ఉంది, మిమ్మల్ని కూడా ఇట్లా ఆడుకునే పరిస్థితి చేస్తే మంచిది కాదని చెప్తాను. కాబట్టి దట్ ఈస్ ద పాయింట్.